हाय हेलो नमस्कार भाई लोग। आप लोग कैसे हैं भाई? आज का दिन है तो काम मिला డీజిల్ ఫిల్లింగ్ करने। ఇప్పుడు బండి దగ్గరికి వచ్చిన, బండి స్టార్ట్ చేసిన ఇప్పుడే. కొద్దిగా ఎయిర్ నిండిన తర్వాత బండి మూవ్ చేయాలా. ఇప్పుడు ఎయిర్ నిండింది, బండిని ఇప్పుడు మూవ్ చేస్తున్నా. కొద్దిగా ముందుకు వెళ్ళడంతో మా కంపెనీ బండి అక్కడ నుండి వస్తుంది డీజిల్ కావాలని. అతని కోసం మళ్ళీ ఇక్కడనే ఆపిన. ఇప్పుడు డీజిల్ బండిది పీటీఓ స్విచ్ ఉంటుంది. ఇది ఆన్ చేస్తే డీజిల్ది పంప్ ఆన్ అవుతుంది. వీళ్ళిద్దరే డ్రైవర్స్, వీళ్ళిద్దరు. ఎవరు ఇప్పుడు మాకు డీజిల్ మెయిన్ లేడు కాబట్టి ఎవరు ఏ బండి నడిపితే ఆ క్యాండిడేటే డీజిల్ వేసుకోవాలి. దీనికి సపరేట్ అని ఎవరు ఉండరు. ప్రస్తుతానికి మా క్యాంప్ ఇప్పుడు షట్ డౌన్లో ఉంది, వర్క్ లేదు. వీళ్ళు ఇప్పుడు సిటీకి వెళ్తారు. దాంట్లో ఆల్రెడీ డీజిల్ ఉన్నది, కానీ మేము సౌదీ బార్డర్ నుంచి జహరా అనే అటు వెళ్ళాలి కాబట్టి కువైత్, అందుకోసమే డీజిల్ ఫుల్ చేసుకొని వెళ్తారు. డీజిల్ వేస్తుండు. ఇప్పుడు ఇందులో పడుతుంది కావచ్చు, ఒక 100 లీటర్ దాకా వేస్తారు కావచ్చు అంతే. ఇప్పుడైతే వీళ్ళు డీజిల్ ఉందా లేదని డ్రైవర్ కూడా అడిగిండు నాకు ఇంతకుముందు. చూసిండు అలా వస్తుందని, అప్పుడు సాటిస్ఫైడ్ అయ్యండి అన్నట్ల డ్రైవర్. ఇప్పుడు ఇంకో క్యాండిడేట్ మా ఫ్రెండ్ మెకానిక్, అతనే ఇప్పుడు ఈ డీజిల్ ఏరియా మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకునేది. డీజిల్ అయితే వేయడం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు వెళ్తారు ఇక సిటీకి, జహరా అనే సిటీకి. కంపెనీకి సంబంధించిన మెటీరియల్ తీసుకెళ్తాను. ఆ బండిని చూసి ఇంకో ఫ్రెండ్ వచ్చేసిండు, బండిలో డీజిల్ వేసుకుంటాని. ఈరోజు ఎందుకో ఏమో తెలియదు, బండి కాడికి రాగానే ప్రతి ఒక్కళ్ళు డీజిల్ కోసం వస్తారు. ఇప్పుడు వెళ్తున్నాం డీజిల్ లోడ్ చేసుకోవడానికి. ఇక్కడనే పక్కనే క్యాంప్లో వేరే సైడ్ ఉంటుంది డీజిల్ ఏరియా. ఆ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా, అవంతా ఫుల్గా ఉన్నాయి డీజిల్, దాంట్లో ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే డీజిల్ వేయడానికి వెళ్తున్నాం అక్కడికి. దీంట్లో ఈ ట్యాంక్ 5000 లీటర్ది అన్నట్లు. అక్కడ పెద్ద బండి ఉంది కదా మాన్ ట్రక్, దాన్నే తీసుకపోవచ్చు, అది 15,000ది. ఇప్పుడు జనరేటర్ ఫిల్లింగ్ అయ్యేందుకు ఓన్లీ 4000 5000 అవసరం పడుతుంది కాబట్టి ఈ బండిని అయితే తీసుకెళ్తున్నాం. చిన్న బండి ఇది వెహికల్స్లలో యూజ్ చేసేందుకు. మేము లైన్లో బండ్లు పోతాయి కదా, దానికోసం సపరేట్ ఈ బండి ఉంచిర్రు. ఇదే మా డీజిల్ ఏరియా. ఇక్కడ 2 మోటార్లు ఉంటాయి, ఒక డీజిల్ పంప్, ఇంకోటి వచ్చి ఎలక్ట్రికల్ పంప్ ఉంటుంది. ఎలక్ట్రికల్ పంప్ అనేది స్పీడ్గా అవుతుంది, ఈ డీజిల్ది కూడా స్పీడ్గా అవుతుంది. కానీ 10-15 మినిట్స్ లోపు ట్యాంక్ 5000 ఫుల్ చేస్తుంది. ఇది పైకి వేసుకోవాలి. ఇది వాల్ పైప్ పెట్టేసినాం ఆల్రెడీ. నేను వాల్ ఆన్ చేసిన. పైన మా ఫ్రెండ్ ఉండు డీజిల్ ఫుల్ చేస్తున్నాను అంట్లో. డీజిల్ అయితే ఇప్పుడు వేయడం అయితే అయిపోయింది. ఇంకో 2 మినిట్స్ ఉంది కావచ్చు. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ జనరేటర్ ఎక్కడికి వెళ్ళాలి. అయితే డీజిల్ వేసిన తర్వాత తెలిసింది ముంగట టైర్లో గాప్ తక్కువ ఉంది, ఎయిర్. మెకానిక్ కాల్ చేసినాం రమ్మని. అయితే ఇది డైరెక్ట్ దీంట్లో స్విచ్ ఉంటుంది, ఎయిర్ దానికి ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది కాబట్టి. కానీ మెకానిక్ వర్క్షాప్ రమ్మన్నాడు మాకు. వర్క్షాప్ తీసుకెళ్తున్నాం బండిని. ముందు వెళ్ళేది అదే బండి. చూడాలి మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడనేది వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత. పంక్చర్ అయితే కాలేదు, కానీ ఎందుకేమో దాంట్లో బండి స్టార్ట్ అయితే ఎయిర్ ఫుల్ వేసుకొని ఆటోమేటిక్గా అవుతుంది, కానీ ఈసారి అవుతుంది డైరెక్ట్ అయితే లేదని
ఈ పంపుతోని ఎయిర్ యూజ్ చేస్తాడు, అందుకోసం టైర్ క్యాప్ ఓపెన్ చేస్తుండు మెకానిక్. ఇది మా వర్క్షాప్, మా కంపెనీ వర్క్షాప్. ఇప్పుడైతే ఫిల్ చేస్తుండు డైరెక్ట్, చూడాలి మరి అట్లా అవుతుందా కదా. ఇప్పుడే డీజిల్ ఏరియా అక్కడికి వచ్చినాం, డీజిల్ ఏరియా దగ్గరికి. జనరేటర్ ఏరియా ఇది. ఇప్పుడు పంప్ ఆన్ చేయాలి. గేర్ ఆన్ చేసినాం, పంపు ఆన్ అయింది. ఇప్పుడు జనరేటర్ ఏరియాలో ఇప్పుడు డీజిల్ వేస్తున్నాం మేము. ఎన్ని వేల లీటర్లు పడుతుందో చూడాలి. ఇవి మా జనరేటర్స్, మా కంపెనీ. ఒక 5 జనరేటర్లు ఉంటాయి. ఇప్పటికీ యూజ్ 2 చేస్తున్నాం కాబట్టి